దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియుల యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి వాక్యం చదువుకుందాం, వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి వాక్యం వినండి, వాక్యాన్ని హృదయాల్లో నింపుకోమని మిమ్మల్ని నేను బతిమలాడుతున్నా ప్రియులరా. ఎందుకంటే దావీదు మహారాజు రాసిన కీర్తనలు చాలా గొప్పవి, చాలా నెమ్మదిగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి ప్రియులరా. అందుకని ఇక్కడ అంటున్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ప్రత్యేక గల చోట్ల ఆయన నన్ను పండజేయుచున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ప్రియులు గమనించండి, యెహోవా అక్కడ దావీదు మహారాజు రాసిన కీర్తనలో ఇదిగో అంటాడు, ఇదిగో 22వ కీర్తన దావీదు అంటాడయ్యా, నేను నరుడుని కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తునీకరించబడిన వాడును. ఎవరంట? నేను నరుడిని కాదయ్యా, పురుగుని. ఎక్కడ అంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నేను నడిపించుచున్నాను కదా. అందుకని నా ప్రాణమునకు ఆయన చేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయును దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిన్న పొర్లుచు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల నాయంట వచ్చిన చిరకాలము యెహోవా మందిరములు నేను నివాసము చేసేదను. ఎప్పుడంట? యెహోవా ఇదిగో నీ మందిరములో నేను నివాసము చేసేదను. చక్కగా అంటున్నాడు, యెహోవా నీ మందిరములు నేను నివాసం చేసాను. అంటే యెహోవా కట్టించిన మందిరాలు కాదండి. యెహోవా ఎక్కడ మందిరాలు కట్టిలా, చర్చిలు కట్టిలేదు, కానీ ఆయన కట్టిన మందిరము మనమే, ఆయన కట్టించిన మందిరము మనమే. చాలా మంది అంటారు, ఇదిగో నువ్వు దేవుడి ఆలయాన్ని పాడు చేసిన వాడలా నిన్ను నేను పాడు చేస్తాను అంటున్నాడు. చూసారా? దేవుడి ఆలయాన్ని పాడు చేసిన వాడలా నిన్ను నేను పాడు చేస్తాను అంటున్నాడు. ఏ ఆలయం పాడు చేయాలంట? చర్చిలు కాదండి అనేది. చర్చిల గురించి యేసు ప్రభువు వారు చెప్పట్ల. అక్కడ నీ దేవుని ఆలయమును నువ్వు పాడు చేసిన వాడలా నిన్ను నేను పాడు చేస్తాను. అందుకని అంటాడు, ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడు నీవేనయా. నువ్వు తలుచుకుంటే శత్రువులు కూడా మిత్రులుగా చేసేవాడివి నాయనా కదా. ఎవరంటైనా ఆయన తలుసుకుంటే, ఆయన గనక మనం లోబడితే శత్రువులను కూడా మిత్రులుగా చేసేవాడు. అందుకని ప్రియులురా, నువ్వు చర్చికి వెళ్ళి దేవుడి మందిరములో నువ్వు నిజంగా ప్రార్థించేవాడివైతే, నిజంగా నువ్వు ప్రార్థించేదానివైతే, నీ ఈదులో కానీ నీ ఇంటి పక్క వారు కానీ ఎలా ఉండాలంట? నీకు శత్రుత్వం అనేది ఉండకూడదు ప్రియులురా. కానీ వారి నిందతో పలకపోవచ్చు, కానీ వారి మీద నువ్వు నిందలు మోపకూడదు. వాళ్ళని చూసి ఇదిగో అల్లరి చిల్లర మాట్లాడి నువ్వు వాళ్ళని మాట్లాడకూడదు ప్రియులురా. వాళ్ళ దారి వాళ్ళదే, నీ దారి నీదే. నీ దేవుడి చిత్తమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ప్రభువా, వారి నాతో పలకట్లేదయ్యా, నా వల్ల వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదయ్యా, నా వల్ల వాళ్ళకి ఎలాంటి బాధ రాకూడదయ్యా, నా వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదయ్యా. నేను ఎవరిని? నువ్వెవరు అంట? యేసయ్య బిడ్డవి, యేసయ్య కుమారుడివి. అందుకని నువ్వు ఎలా ఉండాలంట? యెహోవా మందిరములో చిరకాలము నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంట? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని మందిరములో జీవించాలంటే, దేవుని వాక్యం నీళ్ళు హృదయములు నింపు కావాలంటే ఏం చేయాలంట? అందుకని అంటాడు, అయ్యా నేను నరుడిని కాదయ్యా. ఏమంటున్నాడు? నేను నరుడిని కాదయ్యా, నేను పురుగు లాంటి వాడను, ఏ పాటి వాడను, పురుగు లాంటి నరుడను, నా మీద ఎందుకింత ప్రేమ, యేసు నా మీద ఎందుకింత జాలి, ఏ పాటి వాడను, పురుగు లాంటి నరుడను, నా మీద ఎందుకింత జాలి, యేసు నా మీద ఎందుకింత జాలి. చూసారా? మన మీద పురుగు లాంటి వాడిని దావీదు అంటున్నాడు. మరి మనం చాలా మంది, మేము గొప్ప వాళ్ళము, మేము తెలివి కల్లవాళ్ళము, మేము నీతిమంతులేము, మేము పాపము చేయలా, మేము అన్యాయం చేయలా, మనం అక్రమం చేయలేదు అనుకుంటుంటే 53వ కీర్తనలు అంటాడు, యెహోవా భూలోకం వైపు తొంగి చూడగా
ఏమంటున్నాడు? యెహోవా భూలోకం వైపు తొంగి చూడగా మంచివాడు ఒక్కడును లేడంట. అందరూ చెడిపోయిన వారిమే, అందరూ చెడిపోయిన వారిమే, బుద్ధి లేని వారిమే, ఇదిగా జ్ఞానం లేని వారిమే, బొత్తిగా దారికి తరిగిపోయి ఉన్నాము. అందుకని యెహోవా దేవుడు నరులను పరిశీలిస్తున్నాడంట. ఎవడైనా ఒక్కడన్నా మంచివాడు ఉన్నాడో లేడోనని కదా. చాలామంది మనమైతే మేము మంచి నీతిమంతులేము, మన కోపం లేదు కదా, మా కోపం లేదు, మేము నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడైతే దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నేను పురుగు లాంటి వాడినయ్యా, నేను నరుడిని కాను. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు కదా. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. 23:5 అంటాడు ఆ మాట ప్రియులరా. అలాగని నూనెతో నా తల అంటి ఉన్నావు, గిన్నె నిండా నిండి పొర్లుచున్నది. గిన్నె నిండా పొర్లుచున్నదంట. యెహోవా ఆయన తల అంటి ఉన్నాడు అంటే నిన్ను అభిషేకించాడు, ఆయన నిన్ను అభిషేకిస్తున్నాడు ప్రియులరా. అలాంటప్పుడు ఆయన గిన్నె నిండా పొర్లుచున్నది. అందుకని యెహోవా మందిరంలో నేను చిరకాలము జీవిస్తాను. ప్రియులరా, చర్చిలో కాదు, మందిరాల్లో కాదు ఆయన అనేది. యెహోవా నేను బతుకు దినములన్నీ కృపాక్షేమములు నా యంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదును. బతుకు దినాలన్నీ కూడా ఆయన కృపాక్షేమములు నీ అంట వస్తాయంట. నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటావో, నువ్వు ఎప్పుడు ఇదిగో యేసయ్యకు నువ్వు అర్పించుకుంటావో, నీ హృదయమైన పలక మీద దేవుని వాక్యం అయితే నువ్వు ఎప్పుడు రాసుకుంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నేను దేవుడిని దీవించును గాక. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.